అసలు ఆంధ్ర ప్రజలకు ఏమైంది? సిగ్గుందా? బుద్ధుందా? అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ రాష్ట్రాన్ని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ రాజధాని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని నాకు లేదు. ప్రపంచ దేశాల్లో అన్నిట్లో కూడా ఆంధ్ర ప్రజలు 1960 నుంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శ్రామికులుగా, గొప్ప గొప్ప కాంట్రాక్టర్లుగా అనేక దేశాల్లో సెక్రటేరియట్, పార్లమెంటు, హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్మించిన కాంట్రాక్టర్లు ఉన్న ఆ రాష్ట్రానికి ఏమైంది? ఎప్పుడో శాస్త్రవేత్తలుగా ఉన్నారు. వరి పండించటంలో దిట్ట, కొబ్బరి కానీ మిగతా అన్ని పంటలు కూడా అద్భుతంగా పండిస్తారు. పంజాబ్ని తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదిగారంటే అదొక చరిత్ర. కానీ ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం జరిగింది? ఉదాహరణకి 1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 1956లో తెలంగాణ ప్రాంతంలో కలుస్తున్నప్పుడు ఏం జరిగింది? కర్నూలు రాజధానిని మేము వదులుకున్నాం, హైదరాబాదులో మాకు సంగతి ఏంటి అని అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు.